బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇప్పుడే ఇరుముడి చూసొస్తున్నాను. చాలా డేస్ తర్వాత ఒక రవితేజ సినిమాకి పాజిటివ్ గా వెళ్ళి పాజిటివ్ గా బయటకు వచ్చా. చాలా మాట్లాడాలని ఉంది. ఈ మూవీ మాస్ విత్ ఏ పర్పస్. ఈ మూవీలో రవితేజ గారు చేసిన క్యారెక్టర్ చాలా రిలేటబుల్ గా ఉంటుంది. లైక్ మన ఇంట్లో ఉండే మన ఫాదర్, మన బాబాయ్, మన మావయ్య క్యారెక్టర్ లా ఉంటుంది. అందుకే ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఆయన ఏం చేసినా ఆయన అగ్రెషన్ వెనకాల, ఆయన కోపం వెనకాల ఒక పర్పస్ ఉంటుంది. అది స్క్రీన్ మీద చూపించినప్పుడు, స్టోరీలో ఇన్వాల్వ్ అయినప్పుడు దానివల్ల మనకు హై వస్తుంది. లైక్ స్టోరీ పెద్దగా రివీల్ చేయను కానీ పొల్లూరు అనే ఒక ఊర్లో ఒక తండ్రి కూతుల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామానే ఇరుముడి. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవ్వడం, స్టోరీ మెల్లమెల్లగా డెవలప్ అవ్వడం, ఒక మంచి పాయింట్ తో ఇంటర్వెల్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో పర్టికులర్లీ మల్లెపూల పల్లెకి సాంగ్ అయిపోయాక ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ చాలా ఎమోషనల్ చేసింది. చాలా డేస్ తర్వాత థియేటర్ లో ఒక మూవీ చూస్తే ఎమోషనల్ అయ్యా. అంతలా ఇంపాక్ట్ చేసింది. ఈ జనరేషన్ కి మాస్ మహారాజా రవితేజ తెలుసు, బట్ యాక్టర్ రవితేజ అసలు సిసలైన పొటెన్షియల్ ఉన్న పర్ఫార్మర్ రవితేజ ఈ సినిమా మళ్ళీ పరిచయం చేసిందని చెప్పాలి. ఇఫ్ ఈ సినిమా కలెక్షన్స్ రాక, పేరు రాక ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా TFI ఫెయిల్డ్ రవితేజ. ఆయన చెత్త సినిమాలు, స్క్రాప్ సినిమాలు చేసినప్పుడు ఫ్లాప్ చేస్తే ఓకే, ఇలా స్ట్రాంగ్ కంటెంట్ తో వచ్చి మూవీ చాలా బాగుంది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి TFI ఫెయిల్డ్ రవితేజ అని చెప్పాలి. ఈ మూవీలో కొన్ని ట్విస్టులు ఉంటాయి, ప్రిడిక్ట్ చేసేలా ఉంటాయి, బట్ అవి రివీల్ అయినప్పుడు మాత్రం చాలా మంచి ఇంపాక్ట్ వచ్చింది. సో ఆ పరంగా చూసుకుంటే రైటింగ్ బాగుంది. ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే స్క్రీన్ మీద కనిపించే ఏ యాక్టర్ కూడా స్టోరీకి సంబంధం లేకుండా ఉండరు. ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళ యాక్టింగ్ కి స్కోప్ ఉంటుంది. చాలా డేస్ తర్వాత ఇలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కనిపించడం హ్యాపీ అనిపించింది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ నెవర్ గాన్ రాంగ్ ఫర్ రవితేజ. ఒక 20 years బ్యాక్ విక్రమార్కుడికి ఎలా కనెక్ట్ అయ్యామో, ఈ జనరేషన్ వాళ్ళు ఇరుముడిలో ఈ యాంగిల్ కి అంతే కనెక్ట్ అవుతాం. ఫాదర్ డాటర్ సెంటిమెంట్, ఆ క్యూట్నెస్, ఆ క్యూట్ మూమెంట్స్, ఎమోషనల్ కనెక్షన్ గానీ ప్రతిదీ ఆన్ పాయింట్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చాలా బాగా పండింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సాంగ్ అయితే ఆన్లైన్ లో అంతలా ట్రోల్ చేశారు. ఈ రోజు అదే సాంగ్ థియేటర్స్ లో అంతలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మల్లెపూల పల్లికి ఈజ్ ఏ ప్యూర్ వైబ్. ఒక రీ రిలీజ్ లో ఎలాంటి సెలబ్రేషన్ జరుగుతాయో ఇప్పుడు స్ట్రైట్ రిలీజ్ కి అది కూడా బెనిఫిట్ షోలోకి వచ్చి ఆ సాంగ్ ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొత్తం క్రెడిట్స్ ఆ సింగర్ కి, జీవి ప్రకాష్ కి ఇవ్వాలి. ఆ సాంగ్ కోసం రిపీట్ చేసే ఆడియన్స్ కూడా ఉంటారని నాకు అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో డైరెక్టర్ శివ నిర్మాణ చెప్పినట్టే పొల్లూరు అనే ఒక జియోగ్రఫీని దాటి స్టోరీ వెళ్ళదు, అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడే ఎండ్ అవుతుంది. ఈ ఆస్పెక్ట్ కూడా బాగుంది. లైక్ ఈ స్టోరీకి వేరియస్ ప్లేసెస్ కి వెళ్ళడం, స్టోరీ ఇంకా పెద్ద లార్జ్ స్కేల్ లో చెప్పడం కంటే ఆ ఊర్లో ఆ లిమిటేషన్స్ లో ఈ స్టోరీ చెప్పడం కరెక్ట్ అనిపించింది. ఈ మూవీలో నాకు నెగటివ్స్ పెద్దగా ఏం లేవు కానీ బట్ ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు ఒక థ్రిల్లర్ స్టోరీ గానీ, ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీని కానీ అందులో ఒక క్యారెక్టర్ ని ముందు నుంచి పాజిటివ్ గా చూపించి సెకండ్ హాఫ్ లో గానీ, క్లైమాక్స్ లో గానీ ఆ క్యారెక్టర్ నెగిటివ్ గా టర్న్ చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఒక రైటింగ్ టెక్నిక్. ఇక్కడ నా కాన్సర్న్ ఏంటంటే అలాంటి క్యారెక్టర్స్ కి డైరెక్టర్స్ ఇంత ముందు ఆ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ ని కాకుండా కొంచెం కొత్త ఫేసెస్ ని, అంటే లైక్ ఇప్పటి వరకు ఆ నెగిటివ్ షేడ్స్ చేయని ఒక యాక్టర్ ని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చిన దగ్గర నుంచి నాకు వాళ్ళ మీద డౌట్ వస్తూనే ఉంది. ఒక పాయింట్ లో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ క్యారెక్టర్ టర్న్ అయిపోతుంది. సో అది నాకు నచ్చలేదు. వాట్ ఇఫ్ ఆ ప్లేస్ లో ఆ క్యారెక్టర్ ఇంకో యాక్టర్ చేస్తుంటే, అతను ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్స్ చేయకపోయింటే ఇంకా ఆ ఎలిమెంట్ సర్ప్రైజింగ్ గా ఉండేది నాకు అనిపించింది. ఈ ఒక పాయింట్ తప్పిస్తే ఇంకా నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మూవీ నిజంగా చాలా బాగుంది. హ్యాపీగా ఫ్యామిలీస్ వెళ్ళి చూసేయచ్చు. రవితేజ గారు మళ్ళీ ఆయన పొటెన్షియల్ తగ్గట్టు, ఆయన పర్ఫార్మెన్స్ రేంజ్ తగ్గట్టు ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మీకోసం నేను ఇస్తున్న రేటింగ్ 4.5/5. ఇలాగే ఇంట్రెస్టింగ్ మూవీ కాంటెంట్ చేస్తుంటా. రెగ్యులర్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.